సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ గజ్వేల్ రెండు మున్సిపల్ను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటామన్నారు ప్రతాప్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి కేసీఆర్ హరీష్ రావు నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వట్టేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద తూప్రాన్ మున్సిపల్ మాజీ వార్డు సభ్యులు ధనరాజ్తో పాటుగా 20 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు పార్టీలో చేరారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ రేపు 2 మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి. అటు గజ్వేల్, తూప్రాన్ రెండు మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి తూప్రాన్ గజ్వేల్కి ఆదర్శంగా మళ్ళీ కూడా ప్రజలు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే కాకుండా 2 సంవత్సరాల అధికారం వచ్చింది. అలా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి కనీసం మున్సిపాలిటీలు గజ్వేల్లో కానీ తూప్రాన్లో కానీ సింగిల్ రూపాయి కూడా డెవలప్మెంట్ చేయలే. గతంలో 12 కోట్ల రూపాయలు గజ్వేల్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 12 కోట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా తూప్రాన్లో కూడా 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. అక్కడ కూడా ఒక ఫంక్షన్ హాల్ కోసం, అదేవిధంగా క్రికెట్ స్టేడియం కోసం, అదే కాకుండా సీసీ రోడ్లు, డ్రైనేజు అవన్నీ కూడా 25 క్రోర్స్ తూప్రాన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అయినా కూడా అక్కడ కూడా దాన్ని కూడా క్యాన్సిల్ చేసారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 25 కోట్లు క్యాన్సిల్ చేసారు. గజ్వేల్ మున్సిపాలిటీలో 12 కోట్ల రూపాయలు